క్రీస్తునందు మా ఆత్మీయులకు ఈ బుధవారపు ఉదయకాలమున నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. దేవాది దేవుడు గడిచిన దినములలో మీ జీవితమందు ఏ కార్యములైతే జరిగించాలని మీరు ఆశించారో అవి ఈ దినము యేసు నామములో జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. కార్యములు చేయబోతున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమును ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దైవమా, మీకు వందనాలు నాయనా. ఈ మాసములో ఈ బుధవారము 25వ తేదీ ఉదయకాలమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. రాత్రంతయు మమ్ములను మా బిడ్డలను కాపాడి మాకు నాయన మంచి ఆరోగ్యమును ఇచ్చారు, ఆయుష్కాలమును పెంచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సజీవులు సజీవులే కదా మిమ్మును స్తుతించున్నది. మృతులలో మీకు స్తుతులు లేవని నాయన ప్రవక్త యెషయా ద్వారా మీరు తన గ్రంథములో వ్రాయించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమును, ఈ సమయమును, ఈ ఘడియను చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. వారితో దేవా మమ్మను పోల్చుకుంటే మేమే పాటి వారము నాయన, అల్పులము నాయన, క్షణకాలపు బొంగరపు లాంటి జీవితము కలిగిన వారము. మీ కృపచేతనే ఈ దినము మేము చూడగలిగాము నాయన. ఇజ్రాయేలుకు ఇరానుకు మధ్యలో యుద్ధము జరుగుతోంది. యుద్ధములో ఎన్నో భవనాలు కూలిపోయాయి, ఎంతోమంది చనిపోయారు, అనేక వందల వేల మంది నిరాశ్రయులయ్యారు. ఎందుకు దేవా ఆ ప్రాంతములో ఇంత భయంకరమైన మారణకాండ జరుగుతోంది అని మేము మిమ్మును ప్రశ్నించేంతటి వారము కాము. ఇది మీ రాకడకు సూచన అని బైబిల్ సెలవిచ్చినట్లుగా మేము దానిని గ్రహించి మీ రాకడ కొరకు మమ్మును, మా బిడ్డలను, మా సంఘములను సిద్ధపరచమని మాత్రము మేము ప్రార్థన చేయగలము. ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మాకు అప్పగించిన ఉద్యోగాలు, పనులు, సేవ నాయన, ఇవన్నీ కూడా మీరు దీవిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. మరి ఈ దినము ఎందరైతే నాయన ఉద్యోగాల వేటలో చదువుకున్న సర్టిఫికెట్స్ చేత పట్టుకొని ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు, యేసు నామములో మంచి ఉద్యోగము వారికి లభించునుగాక. ఎందరైతే ఈరోజు తమ కుమారులకు, కుమార్తెలకు వివాహ సంబంధాలు నాయన చూడటానికి ప్రార్థనాపూర్వకంగా వెళుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని నాయన, ఆనాడు ఎలియాజరును అబ్రహాము పంపినప్పుడు మార్గము సరళం చేసి సరియైన మార్గములో నడిపించినట్లుగా దేవా ఈరోజు వివాహ సంబంధముల కొరకు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరుతున్న మార్గములు సరళము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము ఎక్కడెక్కడైతే మా తెలుగు రాష్ట్రాలలో, మా దేశంలో సువార్త సభలు, ఉజ్జీవ కూడికలు, గృహ కూడికలు, సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ మీ సన్నిధిని ఉంచండి. ఆటంకపరిచే వారిని కూడా మీరు మార్చండి. అపవాది క్రియలను మీరు లయపరచమని ప్రార్థిస్తున్నా. మా దేశమును రక్షించండి, మా దేశమును స్వస్థపరచండి. మా దేశములో మా పైన మీరు ఉంచిన నాయకులకు నాయన మంచి మనసు, మారు మనసు, రక్షణ దయచేయండి. సరి అయిన పరిపాలన పద్ధతిని నేర్పించండి. స్వార్థంతో కాక, లంచాలకు పాలు పడక ప్రజలకు న్యాయము చేయునట్లుగా అట్టి మనసు వారికి దయచేయమని కోరుతూ ఉంటున్నాను. మా దేశ భద్రత కొరకై దేశ సరిహద్దులలో ఉంటున్న సైనికులను మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరి రైతులను, వారి కుటుంబాలను దీవించండి, వారి పొలాలను ఆశీర్వదించండి. సహాయం చేయండి తండ్రి. అకాల మరణాలను నాయన మీ చిత్తమైతే ఆపమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంటిలో మనిషి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి క్షేమముగా వస్తాడో రాడో కూడా తెలియనటువంటి పరిస్థితులలో మేము జీవిస్తూ ఉన్నాం. కనుక మా జీవితానికి ఆధారము, ఆశ్రయము మీరే గనుక నాయన మీ చేతులకు మమ్ములను, మా బిడ్డలను, మా ఉద్యోగాలను, మా పరిచర్యలను, మా పనులను అప్పగిస్తూ ఉన్నాం.
మీ సహాయమును కోరుతుంటున్నాము నాయన. మీకే వందనాలు. ఈరోజు ఎందరైతే రకరకాల అనారోగ్యాల సమస్యలతో ఆపరేషన్ల పేరిట హాస్పిటల్కి వెళుతూ ఉన్నారో, హాస్పిటల్లో యేసు నామమున వారికి అద్భుతమైన స్వస్థత కార్యములు జరుగునుగాక. దేవా, మరి ఈరోజు ఎంతమందిని దేవా మీరు ప్రభువా మరి ఈ దినము ప్రసవించడానికి ఆడబిడ్డలకు ఇచ్చారో, అట్టి ఆడబిడ్డలకు సుఖప్రసవమును కలగచేయండి. వైద్యులను దీవించండి. వైద్య వృత్తిలో ఉన్న మా సహోదరులను దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఆయా వృత్తి కలిగి ఆయా ఉద్యోగాలలో ఉంటున్న మా ఆత్మీయులందరినీ దీవించండి. ఉద్యోగరీత్యా కొందరు చదువుకోవడానికి, కొందరు విదేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలలో టెక్సాస్, న్యూజిలాండ్, యూకే, మరి యూఎస్ఏ ఇలా నాయన కొన్ని దేశాలలో మా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. మా బిడ్డలతో సమానులు వారు, మా ఆత్మీయ బిడ్డలు కనుక తండ్రి వారిని దీవించండి. వారి ప్రతి అవసరతను కొరతను తీర్చమని కోరుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవుడవు నాయన, ఈరోజు ఎందరైతే లోన్ల కొరకు బ్యాంకీలకు వెళుతున్నారో అక్కడ యేసునామములో వారికి లోన్ శాంక్షన్ అవునుగాక. ఎందరైతే సొంత గృహాలు నిర్మించుకోవడానికి కలలు కంటున్నారో, సొంత గృహాలు, సొంత వాహనాలు తీసుకోవాలని ఆశపడుతున్న వారిని నాయన ఆర్థికంగా బలపరచండి. దేవా, అనాథలను, విధవరాండ్ల బిడ్డలను దీవించండి. తల్లిని కోల్పోయినటువంటి వారికి మీరే తల్లిగా ఆదరించమని, తండ్రిని కోల్పోయిన వారికి మీరే తండ్రిగా ఆదరించమని, ఏ దిక్కుమొక్కు లేని వారికి మీరే దిక్కు దిశ అయి వారిని కాపాడమని, అనాథ హాస్టల్స్ను దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవా, మీకే వందనాలు. దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఎందరైతే వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉన్నారో నైనా వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాము. ఈ ఉదయకాలపు ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ కృప, మీ సన్నిధి తోడుగా ఉంచమని, నా తండ్రిని, నా చెల్లెండ్లు, నా బిడ్డలను ఆశీర్వదించమని, మా పరిచర్యను దీవించమని, పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉన్న వారిని ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ శుభోదయము. దేవుని కృప మీకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.